ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో వచ్చి మేము వెళ్ళే దారి ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కొన్నాం అనేది చూపించాను కదా. సో ఈ వీడియోలో వచ్చి మేము అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాక ఎలా దర్శించుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే మేము వెళ్ళిపోయాము, చూసారు కదా. ఫస్ట్లో మన అమరావతి ది టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఉంది, దాని పక్కనే వచ్చేసి మనకు ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో దీనికి ఆపోజిట్ కొంచెం దూరం వెళ్ళగానే మనకు అమ్మవారి గుడి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మేము పార్క్ చేసి ఇక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్ళాము, ఎందుకంటే చాలా క్రౌడీగా ఉండింది ఆ రోజు సాటర్డే. బట్ సాటర్డే కూడా చాలా క్రౌడ్గా ఉండింది. సో అందువల్ల ఆటో తీసుకొని వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ బ్లూ కలర్ పిల్లర్ దగ్గర అయితే మనకు బస్సెస్ ఆగుతాయి. ఆ బస్సెస్ అనేవి మనకు దర్శనంకి అంటే పైకి తీసుకెళ్తాయి ఘాట్ రోడ్ మీద. నార్మల్గా వెహికల్స్ వెళ్తే వాళ్ళకు కొంచెం ఎక్కువ క్రౌడీగా అండ్ ప్లేస్ అనేది సరిపోవట్లేదని చెప్పి వెహికల్స్ వెయిట్ని వెళ్ళనియట్లేదు. సో అందువల్ల అయితే మనము ఘాట్ రోడ్ మీద బస్సులో అయితే ప్రయాణించవచ్చు. 40 or 10 రూపీస్ సంథింగ్ ఉంది, కొంచెం తక్కువగానే ఉంది అమౌంట్ ఏమో. అండ్ అది కాకుండా మనం లిఫ్ట్లో వెళ్ళాలనుకుంటే కొంచెం ముందుకు వచ్చేసి మసీద్ అయితే కనిపిస్తుంది. మసీద్కి ఆపోజిట్ అయితే మనకు వే అనేది వస్తుంది. ఇక్కడైతే మనకు చెప్పుల స్టాండ్ ఉంటుంది, అలానే మనకు థింగ్స్ ఏమన్నా లోకర్లో పెట్టుకోవాలనుకున్నా లోపలికి వెళ్ళగానే ఉంటాయి. ఇక దారిలో అయితే మనకు గుహలు అయితే ఉంటాయి చూడండి. ఇవైతే అక్కన్న మాదన్న గుహలంట, నాకు ఐడియా లేదు ఏంటనేది. బట్ గుహలను చూస్తే మాత్రం చాలా పురాతన కాలం నుంచి ఉన్నట్టు అనిపిస్తున్నది. సో అవైతే చూసేసుకొని ఇంకా లోపలికైతే మేము బయలుదేరుతున్నాము. ఇలా దారిలో అయితే కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చి చాలా అంగర్లు అయితే ఉన్నాయి, అండ్ రైట్ సైడ్ వచ్చి కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంది. అది కూడా అక్కడక్కడ అంగర్లు అయితే ఉన్నాయి, బట్ కొంచెం ఖాళీగా ఉంది. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంది. సో ఇక దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దగ్గరికి వచ్చేసాం కదా, చూడండి ఎలా ఉన్నాయో కొండలు. మేబీ ఇది ఒక కొండ ఏమో, ఐడియా నాకు లేదు. సో ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ చూస్తే మనకు ఇక్కడే నేను చెప్పాను కదా చెప్పుల స్టాండ్ అండ్ లాకర్స్ ఉంటాయని. సో ఇక్కడికి వచ్చేసి మనము ఏమైనా ఫోన్స్ మనం మేనేజ్ చేయలేము అనుకుంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళండి. చెకింగ్ అని చెప్తారు, బట్ చెకింగ్ ఏం చేయలేదు మాకైతేను. సో ఇంకా లిఫ్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, లిఫ్ట్ ముసలి వాళ్ళకి మాత్రమే ఫ్రీ అని చెప్తారు, బట్ అలా ఏం ఉండదు. మనకు వచ్చి 300, 400 అలా చెప్తారు, అలా ఏం ఉండదు, అందరికీ ఫ్రీయేను. సో లిఫ్ట్ని అయితే ఎంచుకోండి. లిఫ్ట్ నుంచి ఎంచుకుంటే మనకు 7th ఫ్లోర్లో అయితే మనకు గుడి ముందైతే దించేస్తుంది. ఇంకా 3rd ఫ్లోర్లో వచ్చి మనకు అన్న ప్రసాదాలు జరుగుతాయి. సో దర్శనం అయిపోయిన తర్వాత మీరు అన్న ప్రసాదాలకి వెళ్ళొచ్చు. దేవుడి లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చి మనకు క్యూ అనేది ఉంటుంది, అండ్ రైట్ సైడ్లో వచ్చి ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఎగ్జిట్ రాగానే మనము 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయి మనం అన్నప్రసాదాలు తినేసి ఆ తర్వాత కిందకి వెళ్ళిపోవచ్చు. దానికైతే లిఫ్ట్ ఉండదు, మనమే నడుచుకుంటూ వెళ్ళాలి 3rd ఫ్లోర్ దాకా. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు తులాభారం కూడా ఉంది. ప్రసాదాలకైతే చాలా క్యూ ఉంది, కొంచెం ఓపికతో ఉండాలి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్ దేవుళ్ళు మూవీలో ఎలా అయితే అమ్మవారిని చూపించారో కనకదుర్గమ్మ తల్లిని, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాము. దర్శనం అనేది ఎంత బాగా అయితే మనం అంత సాటిస్ఫై అవుతాం కదా, సో అలా అయితే సాటిస్ఫై అయ్యాము. సో దారిలో వచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు మేమైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు. టైం అనేది చాలా స్పీడ్గా అయిపోయింది అనిపించేసింది, ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇంకా ఇలా అయితే మేము ఇంటికైతే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఆ టెంపుల్. మా ఈ 3 days ట్రిప్ వీడియోస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, మీరు ఖచ్చితంగా వాటిని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.